ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్లకు పనిష్మెంట్ ఇస్తున్నట్టుగా అతి భయంకరంగా గల్ఫ్ ప్రాంతంలో దాడులు చేస్తోంది. మిసైల్స్, డ్రోన్స్ తోనే కాదు, ఈ ప్రాంతం నుండి ప్రపంచమంతటికి సప్లై జరిగే ఆయిల్ ని కూడా నిలిపివేసింది. ఇరాన్ మరొక సంచలనమైన నిర్ణయం ఏమిటి అంటే భారత్ పై మాత్రం ఈ నిలిపివేత అమలు చేయను అని చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ చనిపోయినా భారత్ 6 రోజుల దాకా సంతాపం గాని ఖండించడం గాని చేయలేదు. శ్రీలంకకు సమీపంలో యుఎస్ ముంచేసిన ఐరిస్ డేని ఈ షిప్ని గురించి కూడా ఖండించలేదు, స్పందించలేదు 6 రోజుల దాకా. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి మోడీ గారు ఈ విషయాలను గురించి ఇప్పటికీ సైలెన్స్ గానే ఉన్నారు. అయినా కూడా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుండి భారత్ ఆయిల్ ను యథేచ్ఛగా తన షిప్స్ తో తీసుకువెళ్లవచ్చు అని ప్రకటించింది. ఇంకా అందరినీ ఆశ్చర్యపరిచే మరొక విషయం ఏమిటి అంటే ఇరాన్ డిప్యూటీ మంత్రి సయ్యద్ ఖతీబ్ జాదే భారత్, ఇరాన్ 2 దేశాలది కూడా ఒకే రకమైన మనస్తత్వం అన్నాడు. చదరంగం ఆడే మనస్తత్వం అన్నాడు. ఇరాన్, భారత్లది ఒకే రకమైన మనస్తత్వమా అని ఈ మాటను గురించి ఇప్పుడు అంతా విశ్లేషిస్తున్నారు. ఇరాన్ మంత్రి ఎందుకు ఇలా అన్నాడు? ఒకవేళ హార్ముజ్ జలసంధిని మూసేసి అక్కడ నుండి జరిగే ట్రేడ్ ని మొత్తాన్ని ఆపేస్తాం, ఒక్క షిప్ ను కూడా కదలనివ్వం అని అడ్డుకుంటూ భారత్ షిప్స్ ని మాత్రం అడ్డుకోం, భారత్ మాది ఒకే మనస్తత్వం అనడం వెనక ఇరాన్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది అంటే ఇక్కడ అంతా తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే హార్ముజ్ స్ట్రైట్ ని మూసేస్తే ఇరాన్ కూడా ఈ దారి నుండి ట్రేడ్ జరుపుతుంది కదా, మరి ఇరాన్కి మాత్రం నష్టం కాదా? ముందుగా భారత్ని గురించి ఇరాన్ మంత్రి మాట్లాడిన మాటలు ఏమిటో, ఆ మాటల వెనుక మర్మం ఏమిటో చూసిన తర్వాత హార్ముజ్ స్ట్రైట్ మూసివేత కేవలం బెదిరింపేనా, మూసివేస్తే ఇరాన్ మాత్రం ఎలా సర్వే అవుతుంది అనే కీలకమైన విషయాలను గురించి చూద్దాం. మీరు వినే ఉంటారు భారత్, ఇరాన్లకు ఈ మధ్య సంబంధాలు మరీ కనిష్ట స్థాయికి చేరాయి అని. ఎందుకు చేరాయో కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇరాన్ పైన యుఎస్ అండ్ యూరప్ దేశాలు అనేక విధాలైన ఆంక్షలను విధించాయి. ఈ ఆంక్షల కారణంగా భారత్, ఇరాన్ల మధ్య ట్రేడ్ భారీగా తగ్గిపోయింది. ఎంతలా అంటే 90% కి పడిపోయింది. 2019కి ముందు ఇరాన్ పై సాంక్షన్స్ విధించడానికి ముందు భారత్ ఇరాన్ తో $17 బిలియన్ల విలువైన ట్రేడ్ జరిపేది. ఇందులో 90% ఆయిలే ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 1.6 బిలియన్ ట్రేడ్ మాత్రమే చేయగలుగుతోంది భారత్ ఇరాన్ తో. ఇది కూడా బాస్మతి రైస్, టీ, ఫార్మా, అగ్రి ప్రొడక్ట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కెమికల్స్ ఈ విషయంగా మాత్రమే ఈ ట్రేడ్ జరుగుతోంది. ఆయిల్ అతి పరిమితంగా ఉంది. సో ఇరాన్ తో ట్రేడ్ ఇంత కనిష్ట స్థాయికి దిగజారిపోయింది. మరొక విషయం ఏమిటి అంటే ఇది ఇరాన్ భారత్ సంబంధాల విషయంగా అత్యంత కీలకమైనది. చాబహార్ పోర్ట్, ఇరాన్ లో భారత్ చాబహార్ పోర్టును నిర్మిస్తోంది. ఈ విషయం మనకు తెలిసిందే. కానీ ఈసారి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మన భారతదేశ బడ్జెట్ లో చాబహార్ పోర్టుకి ఎలాంటి కేటాయింపులు ప్రకటించలేదు. అంటే చాబహార్ పోర్టు పనులను తాత్కాలికంగా భారత్ నిలిపివేసింది అని అర్థం. చూశారు కదా, ఒకటి అలీ ఖమేనీ మరణానికి భారత్ వెంటనే స్పందించలేదు. 6 రోజులకు నెమ్మదిగా స్పందించింది. అది కూడా మోడీ గారు కాదు, ఆయన ఇరాన్ విషయంగా ఇప్పటికీ సైలెన్స్ గానే ఉన్నారు. 2 ఇరాన్ తో ట్రేడ్ అతి స్వల్పానికి చేరింది. 3 చాబహార్ పోర్టు పనులను నిలిపివేసింది. సో దీనిని బట్టి మరి మీరే ఆలోచించండి ఇరాన్ తో భారత్కి ఉన్న సంబంధం గురించి. చరిత్రలో ఇంత కనిష్ట స్థాయిలో ఈ 2 దేశాల మధ్య ఎప్పుడు ఇంత కనిష్ట స్థాయి లేదు. కానీ ఇరాన్ మంత్రి ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి. హార్ముజ్ జలసంధిలో స్థిరత్వం కోసం ఇరాన్ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ జలసంధిని మూసివేయాల్సి వస్తే మేమే అధికారికంగా ప్రకటిస్తాం. కానీ ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం లేదు. మాది బాధ్యతాయుతమైన దేశం. కానీ అంతర్జాతీయ జలాలలో అమెరికా తీరు ప్రమాదకరంగా మారిపోయింది. ఆ దేశం యొక్క ఫుట్బాల్ మెంటాలిటీ వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అన్నాడు. ఫుట్బాల్ మెంటాలిటీ అంటే దూకుడు స్వభావం అని అర్థం. ఇంకా ఏమన్నాడంటే భారత్ విషయానికి వస్తే భారత నౌకలను ఇక్కడ మేము అడ్డుకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజము లేదు. కానీ హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకలపైన జరుగుతున్న దాడుల విషయంలో భారత్ చొరవ తీసుకోవాలి, అమెరికాను ప్రశ్నించాలి. మా 2 దేశాల మనస్తత్వం ఒక్కటే, రెండింటిది చదరంగం ఆడే మనస్తత్వం. అంటే దౌత్యపరమైన ఆలోచనలతో వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించుకుంటాయి అని అన్నాడు. ఇరాన్ స్ట్రాటజీని చూడండి, ఇక్కడ వెరీ క్లియర్ గా కనబడుతోంది. భారత్ని తమ వైపుకు లాక్కోవడానికి ఇండియాని తనకులాగే చదరంగం ఆడే మనస్తత్వం గల దేశం అని ఒక రకంగా పొగిడాడు. భారత షిప్స్ ని అడ్డుకోము, యథేచ్ఛగా ట్రేడ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాడు. ఇక్కడ ఏంటి అంటే యుఎస్ అండ్ ఇజ్రాయిల్స్ ని మాత్రమే మేము టార్గెట్ చేస్తున్నాం.
యుఎస్ కి సహకారాన్ని అందించే దేశాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాం అని చెప్పడం. ఇజ్రాయెల్ యుఎస్లు ఇరాన్ని ప్రపంచంలో ఒంటరిని చేయడానికి శాంక్షన్స్ తో ఎలా ప్రయత్నిస్తూ ఉన్నాయో, అలాగే ఇజ్రాయెల్ అండ్ యుఎస్లకు సహకారాన్ని అందించే దేశాలపై దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్ అమెరికాలను వీలైనంతగా ఒంటరి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఇది సాధ్యం అవుతుందా కాదా అనేది తర్వాత సంగతి. కానీ ఇరాన్ మాత్రం యుఎస్ అండ్ ఇజ్రాయిల్ క్రిమినల్ దేశాలు అనే విధంగా ప్రపంచానికి ప్రదర్శించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్విస్ట్ ని చూడండి. ఇక్కడ ఇరాన్ ఏం చేస్తోంది? గల్ఫ్ లోని యుఎస్ స్థావరాలు అన్నింటిపైన దాడులు చేస్తోంది, మిసైల్స్ కురిపిస్తోంది. ఆఖరికి అజర్బైజాన్, టర్కీలపైకి కూడా మిసైల్స్ ను పంపించింది. యుఎస్ అండ్ ఇజ్రాయిల్స్ తో సంబంధాలున్న, అంటే ఎయిర్ బేస్లతో సంబంధాలు ఉన్న అన్ని దేశాలని వన్ సైడ్ చేస్తూ అండ్ మిగతా ప్రపంచ దేశాలన్నింటినీ వన్ సైడ్ చేసే ప్రయత్నం ఇరాన్ చేస్తోంది. అఫ్ కోర్స్ పైనుండి కిందకు దొర్లి వచ్చే పెద్ద రోడ్ రోలర్ ని పైకి నెట్టాలి అనుకునే బలహీనుడిలా ఇరాన్ మనకు ఇక్కడ కనబడవచ్చు. కానీ ఇరాన్ ప్రయత్నం మాత్రం అదే. అందుకే భారత్ని న్యూట్రల్ గానే ఉంచేందుకు భారత్ని పొగడ్డం, భారత్ షిప్స్ ని అడ్డుకోం అనడం చేస్తోంది. అయితే ఇరాన్ చేసినంత మాత్రాన భారత్ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటుందా అంటే భారత్ ఇట్ సెల్ఫ్ ఈ విషయాల పట్ల మొదటి నుండి న్యూట్రల్ స్టాండ్ తీసుకునే ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసిందే కదా. ఇండియాది నాకులాగే చదరంగం ఆడే మనస్తత్వం అన్నాడు. ఇది మాత్రం నిజమే. ఇరాన్ చదరంగం ఆడుతుందో లేదో గాని భారత్ మాత్రం ఆడుతుంది. చూడండి, ఈ వార్ స్టార్ట్ అవ్వడానికి ఒక్కరోజు ముందుగానే మోడీ గారు ఇజ్రాయెల్ కి వెళ్లారు. అక్కడ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతి రోజే ఇరాన్ పైన ఇజ్రాయిల్ స్ట్రైక్ చేసింది. కానీ భారత్ ఇజ్రాయిల్, ఇరాన్ రెండింటితోనూ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తోంది. ట్రంప్ తో కూడా మెయింటైన్ చేస్తోంది. యుఎస్, రష్యా, యుఎస్, చైనాల మధ్య శత్రుత్వం ఉంటుంది. కానీ భారత్ యుఎస్, రష్యా, చైనా మూడింటితోనూ భారీ స్థాయిలో ట్రేడ్ చేస్తూ బలమైన సంబంధాలను మెయింటైన్ చేస్తోంది. బంగ్లాదేశ్ విష కీటకంలా మారి భారత్ పైన అరవడం స్టార్ట్ చేసింది. కానీ దానిపైన ఒక్క బాంబు కూడా వేయకుండా నోరు మూయించింది. మాల్దీవ్స్ కూడా అలాగే భారత్ని గురించి వాగింది. కానీ చివరికి తన కాళ్ళ దగ్గరకు వచ్చేలాగే చేశారు మోడీ. ఇలా చాణక్యం చేయడం, చదరంగం ఆడడం భారత్ పర్ఫెక్ట్ గా చేస్తుంది, సందేహం లేదు. ఇరాన్ ఇలా చేస్తుందా అనే విషయంగా మీరే చెప్పాలి మరి వాస్తవం ఏమిటో. ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ విషయంగా ఇరాన్ నిప్పులు కక్కే స్టేట్మెంట్ ఇచ్చింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసేశాం, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మా హీరోలు అక్కడ నౌకలకు నిప్పు పెట్టి కాల్చేస్తారు అంటూ ఇరాన్ ఐఆర్జీసీ సీనియర్ కమాండర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక్క కీలకమైన ప్రశ్న ఉంది. ఏమిటి అంటే, అలా మూసివేస్తే ఇరాన్ ట్రేడ్ గతి ఏంటి? మిగతా దేశాలతో పాటు ఇరాన్ ట్రేడ్ కూడా ఆగిపోతుంది కదా. యుద్ధంలో ఉన్న దేశాలకి ఆదాయం మిగతా దేశాల కంటే ఎక్కువ అవసరం. కానీ హార్ముజ్ని మూసేయడం వల్ల ఆయిల్ ట్రేడ్ ఇరాన్కి కూడా ఆగిపోతుంది. ప్రతిరోజు 1.5 to 1.7 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఈ మార్గం గుండానే ఇరాన్ పంపిస్తూ ఉంటుంది. ఏడాదికి 70 నుండి 80 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. అందుకని హార్ముజ్ని పూర్తిగా ఇరాన్ మూసివేయలేదు. యుఎస్, ఇజ్రాయెల్, సౌదీ, యుఏఈ, బహ్రెయిన్ లాంటి దేశాలకు మాత్రమే ఇక్కడ మూసివేస్తుంది. అయితే ఇక్కడ అందరికంటే అతిపెద్ద చదరంగం ఆటగాడు ఎవరండి అంటే యుఎస్. నువ్వు హార్ముజ్ని మా కోసం మూసివేస్తే మరి మీ షిప్స్ ఎక్కడ కనబడినా పేల్చేస్తామని యుఎస్ ఐరిస్ డేనాని హిందూ మహాసముద్రంలో ముంచేసింది. చూసారా స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని నువ్వు మూసేసి మా షిప్స్ ని తగలబెడితే మేము నీ షిప్స్ ఎక్కడ కనబడినా ముంచేస్తామని యుఎస్ ఈ విధంగా వార్నింగ్ ఇచ్చినట్టే లెక్క. మాటలతో కాకుండా చేతలతో వార్నింగ్ ఇచ్చింది. చూసారా, ఒక దేశం సర్వైవ్ అవ్వాలంటే, అది కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు అవ్వాలంటే ప్రపంచ దేశాలు అన్నిటితోనూ శత్రుత్వం పెట్టుకోవడం చాలా పెద్ద మూర్ఖత్వం. భారత్ లాంటి అతిపెద్ద దేశంతో పెట్టుకోవడం మరీ మూర్ఖత్వం. భారత్ లాంటి దేశాన్ని ఏమీ చేయలేరు, ఎలా ఉన్నా ఏమీ చేయలేరు. అందుకే ఇరాన్ భారత్ని నాకు మళ్ళీ భారత్ చదరంగం ఆటగాడు అంది, భారత్ని తన వైపుకు తిప్పుకోవడానికి లేదా న్యూట్రల్ గా ఉంచడానికి. అయితే ఇరాన్ ఉగ్రవాదానికి, ఉగ్రవాద ముఠాలకి సహకరించడం ఆపేస్తే భారత్ మళ్ళీ చదరంగం ఆటగాడు అవుతుంది, లేదంటే యుద్ధాలతో పతనం అవుతుంది. మరి ఈ టాపిక్ గురించి మీ ఆలోచన ఏమిటో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.